గోపాల్ రెడ్డి గారు మీ పార్ట్నర్గా ఉండటం మీకు ఎంతవరకు వెళ్ళిపోయింది? డెఫినెట్గా అండి. ఒక సీనియర్ కెమెరామెన్, ఇండస్ట్రీలో అన్ని క్రాఫ్ట్స్ తెలిసిన వ్యక్తి. నేను ఫస్ట్ టైం ఎంట్రీ క్షణక్షణంతో నాకు అవగాహన లేదు. దాంతోటే కదండి నేను ల్యాబ్కి వెళ్ళి ఆయన దగ్గర తెలుసుకుని ల్యాబ్కి వెళ్ళి అన్నీ నేర్చుకునేవాడిని అండి. సో 100% ఆయన హెల్ప్ చాలా ఉందండి. ఓకే. సో హలో బ్రదర్ హిట్, ఇమీడియట్గా సినిమా చేయాలి అన్నప్పుడు ఏంటి మళ్ళా ఈవి గారితోనే జర్నీ మళ్ళీ ఈవి గారితో హలో బ్రదర్ చేస్తున్నప్పుడు ఇటు చేద్దామని అనుకుంటాం. తర్వాత ఇమీడియట్గా భాగ్యరాజా గారి దగ్గర ఒక లైన్ విన్నాను, బాగుంది అని చెప్పడంతో ఈవి గారు నేను వెళ్ళి చెన్నైలో భాగ్యరాజా గారి లైన్ వినటం బాగుందని వెంకటేష్ గారికి చెప్పటం, ఆయన చేద్దామని ముందుకు రావడంతో ఇంట్లో వెళ్ళాలి స్టార్ట్ అయ్యింది. ఓకే. సో అందులో సౌందర్యాన్ని హీరోయిన్గా తీసుకోవటం అనేది అంటే మీ బ్యానర్కి పర్మనెంట్ ఆర్టిస్ట్ అయిపోయింది ఆవిడ. ఆమె మాకు 3 సినిమాలు చేశారండి వరుసనే. హలో బ్రదర్, ఇంట్లో దొంగాటకి ది రోజు నో అదర్ చాయిస్ తిన్నారండి. ఆమెతోటి చేయాలని అనుకున్నాం, ఎందుకంటే క్యారెక్టర్ అట్లాంటిది. మేము ఎవరిని ఇంక వేరే వాళ్ళని ఎవరిని అనుకోలేదు కూడా. దొంగాటకి ఆమెతోటే చేద్దాం అనుకున్నాం, ఆమెతోటి చేసాం. సో ఇంట్లో ఇల్లాల ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? హలో బ్రదర్ 30 years అయిపోయిన తర్వాత ఇంట్లో వెళ్ళాలికి వచ్చేవాళ్ళారు.